చీరేస్తాను. నా మీద విరుచుకుపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్గా నేనెందుకున్నట్టు? మీరు ముందు రావాల్సింది నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరెళ్ళ పెడతారు? క్యాపిటేషను ఆపరేషను అని లక్షలు తీసుకుంటారు. ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నట్టుండి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్. శివాజీ ఒక్క నిమిషం లారా. దొంగ రాస్కల్స్. శివాజీ, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. సార్, కన్స్ట్రక్టెడ్ ఏరియా 8750 స్క్వేర్ ఫీట్ సార్. మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. అంత తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారు. అమ్మమ్మ, ఆ వీరప్పలింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా తలిపేయి. అలాగే. హాయ్ అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఇదిగో ఆ రోజే మీకు మాకు రామ్ అని చెప్పేశారు కదా. ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, వియ్యాలు వారు అన్ని మీరేగా. తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు పిలిచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చా. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టిగట్ట ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కాదు బాబు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గంటేశాడా బుడంకాయ? రండి, మా ఇంటికి రండి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమ్మా ఎక్కమ్మా రండి. హ్యాపీ దీపావళి. రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. ఏమండి, అందరూ కలిసి గంగిరెద్దుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లోంచి బయటికి గంటేశావు. వాళ్ళు ఎట్టా భరిస్తే మనకే. ఓయ్ బుడంకాయ, రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గెంటేశారు కదా, ఓసారి ఇలా వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత పొగ. ఇదేలా ఏమేవ్ వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారావు గారిని తగలేస్తుంది. ఏమన్నారు? మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి. ఎవరదే? ఏ ధర్మం, ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగంతులేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వెవడవయ్యా? వాళ్ళేమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుక గెంటేసింది. గెంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం.
ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేం పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. థ్యాంక్స్. నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1 or 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరిచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడనివ్వండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ను కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదా ఆనందరావు? ఎంఆర్ఎస్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. కంజర ఎంత అండి? యో, ఇక్కడ కంజరాలు అమ్మరాయా? ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంజరాలే కదండి? కాదు, కుంభకోణం కుంజిరా. ఏ పొంతన సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చాపండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిని పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. 1 బలుపు, 2 నలుపు. బహిరంగ క్షమాపణ అడుగుతావా? అడగవా? అడుగు. కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పగలగొట్టండిరా, బస్సులు కాల్చండిరా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండిరా. కస్టమర్లను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు రే మామా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య? నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దురద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా.
ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. చాలు 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 చాలు. అయ్యో మొత్తం తాగేకురా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా పనులు కానివ్వండి. భయపడకడమ్మా, మన యజమానే ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. శివాజీ అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటి శివాజీ ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు? ముల్తానా మట్టి నేచురల్ థెరపీ. కడుక్కొచ్చానంటే పచ్చ చెక్క కబరాసల్లా ఉంటా. ఇప్పుడు అదుర్సు కదా? ఏం బాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు. ఏంటి ఎగతాళా? నల్లగా ఉన్నారు, కష్టపడి తెల్లగా మరుస్తూ బాగలేదంటారేంటి? మీ దగ్గర నాకు నచ్చిందా నలిపేనండి. ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు. అమ్మయ్య బ్రతికిపోయావురా, తొందరగా వెళ్ళి ఒంటికి పూసుకున్న తెల్లపెట్టి కడుక్కొచ్చాయి. మరి ఎందుకండి నల్లగా ఉన్నారు? క్షమించండి, నేను చెప్పిన దాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట. దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ 2 జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలున్నాయి. భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది. కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు. నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదనే నేను అలా చెప్పాను. ఇంతేనా? ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లీశ్వరునైన నేను 1000 కోట్లీశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం. ఆయన ఉన్నారో చెప్పనా? ఆల్రెడీ ఈ 2 జాతకాలకి పెళ్ళైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర